ఈడ వర్షం వస్తే నీళ్ళని కాలు నీళ్ళని నిండిపోతానా ఇప్పుడు అందరికి నమస్కారాలు। ఈరోజు అనంతపురం సప్తగిరి సర్కిల్లో ఈద్గా మస్జిద్ కాంప్లెక్స్ దగ్గర మేము ఉన్నాము। దాదాపు 15 రోజులు 20 రోజుల నుంచి ఈ మురికి నీళ్లు కాలువ నీళ్ళు అయితే బయటకు వస్తూ ఉన్నాయి। మేము మేయర్ గారికి కమిషనర్ గారికి విజ్ఞప్తి చేశాం, మేయర్ గారు దీనికి పరిష్కారం చూపించండి। ఎందుకంటే మసీద్ దగ్గర నమాజ్కి పోతా ఉంటారు చాలా మంది, ఈ మురికి నీళ్లు తొక్కిపోతే చాలా పాపముడుగా ఒక మేయర్కి ఒక ముస్లింగా నేను కూడా చెప్పాను। ముస్లింగా ఒక మేయర్ దీనికి పరిష్కారం చూపించకపోయి వాయిదాల మీద వాయిదాలు చేస్తున్నారు, కానీ దీనికి శాశ్వతంగా పరిష్కారం చేయడం లేదు। ఎందుకంటే ఈరోజు శుక్రవారం, ఈరోజు ఎంతో మంది వేలాల మంది మసీద్కి వస్తారు। ఈరోజు దాదాపు 5000 మంది మసీద్కి వస్తారు। ఇక్కడ ఇవన్నీ మురికి నీళ్లు తొక్కిపోతే పాపం కదా, ఈ మేయర్కి కూడా అడుగుతా ఉన్నా, సూటికి అడుగుతా ఉన్నా, కమిషనర్ గారు దీనికి చొరవ తీసుకోవాలా, దీని మీద వెంటనే దీనికి శాశ్వతమైన పరిష్కారం చూపిల్లా, దీనికి పర్మనెంట్ అయిన సొల్యూషన్ చూపిల్లని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం తెలుగుదేశం పార్టీన। లేకుంటే ఈ మురికి నీళ్లు తీసుకొని పోయి మేయర్ చామర్లు కూడా వేసే కూడా వెనకంజ ఏమని కూడా నేను మేయర్ కి హెచ్చరిస్తా ఉన్నా। अस्सलाम वालेकुम। ये 15-20 दिन से पानी आ रहा है भाई, पेपर कुछ भी नहीं होता नहीं है। पूरा नमाज जाने वालों को मट्टी पर पानी में चल के जाते हैं, बहुत बदबू बास मारती है, पेपर क्या भी होता नहीं है। अरे मेयर साहब हो, कमिश्नर साहब, जरा हम ऊपर माया घर को जरा क्लीन करके इसका परमानेंट का डिसीजन लेना को मैं बोल रहा हूँ शाप की तरफ से।